పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కిన ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు 2 చెరువులు ఉన్నాయి, మన 3 చెరువులు మొత్తం. పైన కత్వా అనే ఒక చెరువు ఉంది, దాని నుంచి నీళ్ళు ముళ్ళ కత్వా, అక్కడి నుంచి మైసమ్మ కామునికుంట, అక్కడి నుంచి మైసమ్మకుంట. సో మనం ఎదురుగా కనిపిస్తున్న ఇదంతా కూడా మైసమ్మకుంట చెరువు. నేను ఇంతకుముందు చెప్పిన కదా. సో ఇదంతా ఎక్కడికక్కడ ఇది నెమ్మదిగా లోపలికి వస్తున్నారు, పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి. సరే, కొంతమంది అక్కడక్కడ పేద ప్రజలు కట్టుకోవచ్చు, కానీ వాళ్ళది పెద్ద మ్యాటర్ కూడా కాదు. సో మీరు చూడండి, పెద్ద వెంచర్లు, బిల్డింగ్లు, చాలా నిర్మాణాలు జరిగిపోయినాయి. కొంతమంది పబ్లిక్ కూడా అందులోకి వచ్చేసి ఉన్నారు. అదంతా పక్కన పెడితే చెరువు చూడండి. సో అక్కడ మీకు మనకు ప్రధానంగా కబ్జా చాలా క్లియర్ కనిపిస్తుంది. నెమ్మది అక్కడి నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ రింగులు వేసిరు. సో అదంతా కూడా FTL పరిధి. మరి అక్కడ దేనికి ఆ నిర్మాణం జరుగుతున్నదో అర్థం కాదు. ఇక్కడ మొత్తం చెరువులు పెద్ద డెబ్రీస్, అదంతా రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరువును మూసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ చెరువుని క్లోజ్ చేస్తే పైన ఉన్న చెరువు, ఆ మధ్యలో ఉన్న కాలువల మధ్య ప్రెషర్ పెరిగి వరద ఎక్కువై ఆ ప్రాంతాలు మునుగుతాయి. దాన్ని కబ్జా చేస్తే ఆ పైన ఉన్నది మునుగుతుంది. ఇప్పుడు ఇది దీని తర్వాత మనకి కనిపిస్తున్నది మీరు చూడండి, ఒక 5 ఫ్లోర్ల ఒక బిల్డింగ్ ఎక్కిన తర్వాత నాకు కనిపిస్తున్న అద్భుతమైన పిక్చర్ ఇది. మీకు అది నేను ఇంతకుముందు చూపించిన వేవర్ అక్కడ ఉంది, ఎక్కడ ఆ ప్రొక్లేన్కి అవతల భాగంలో నేను ఇంతకుముందు చూపించిన కాలువ. సో అక్కడి నుంచి నీళ్ళు ఏమవుతాయంటే, అటు నుంచి ఆ మార్గం గుండా స్ట్రేట్గా వెళ్ళి ఎక్కడ కలవాలా, అక్కడ మీకు కనిపిస్తుంది చెరువు క్లియర్గా. ఏందా చెరువు? మైసమ్మ చెరువు అన్నది అగో ఆ చెరువు. ఆ చెరువులో ఇదంతా కూడా గొలుసు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ చెరువు నుంచి ఆ చెరువుకి వెళ్ళే మార్గం ఎట్లుందో మీరే ఆలోచించండి. వీళ్ళు ఏమంటారంటే, మాకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చినట్టు. దొంగలు వీళ్ళంతా. పర్మిషన్స్ ఇచ్చిన ఈ లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ, GHMC HMD ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఒక్కొక్కడు వాడు పెండ తిన్నా ఏమేనేమో అంటే, పెండ కంటే అధ్వానం ఇంక ఈ దుర్మార్గులు. మరి ఏ రకంగా ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఇది. అంటే ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కట్టడానికి అవకాశం లేదు. మీరు చూడండి, ఈ చెరువు నుంచి అక్కడ వాటర్ స్టార్ట్ అవుతే స్ట్రేట్గా వెళ్ళి ఆ చెరువులో కలవాలి. ఎక్కడ ఉందండి ఇక్కడ? ఆ చెరువులోకి ఈజీగా వెళ్ళి కలవడానికి అవకాశం ఉందా? ఎవరికి వాడు అవతల సైబర్ సిటీ, యువతల వాసవి, గోడలు కట్టుకున్న అవతల గోడ, యువతల గోడ. ఇప్పుడు ఈ నాలా ఎక్కడి నుంచి పోతుంది? ఈ వాసవి అని చెప్పాలా? అండర్ గ్రౌండ్ వేసిరు లోపల. అసలు ఎవడిచ్చిండు వాటర్ బాడీని అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి చెరువులో కలిపే పవర్ ఎవడిచ్చిండు మీకు? అధికారం ఎక్కడిది? వాల్టా 2002 యాక్ట్ ఏం చెప్తుంది? జిల్లా కలెక్టర్ ఏం బీక్తున్నాడు? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేసిరు? ఒక్కొక్కడు ఎంత తిన్నాడు? మొత్తం డబ్బులే. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏంది -3. ఇది వాసవికి సంబంధించిన ఈ వెంచర్. ఇది -3 ప్లస్ పైన 29 30 ఫ్లోర్స్. ఇన్లే కట్టడానికి వీల్లేదరా నాయన అంటే, మొత్తం ఆ గొలుసును మొత్తం తెంచేసి ఆ నాలాని మొత్తం డైవర్ట్ చేసి వాటర్ ఆ చెరువులోకి పోకుండా అడ్డుకట్టేసి అండర్ గ్రౌండ్లు పెట్టి ఆ వాటర్ని అక్కడి నుంచి పంపించేలాగా పంపింగ్ చేసి మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ ఇంత భయంకరమైంది. ఇప్పుడు ఒక్కొక్క టవర్ 30 ఫ్లోర్లు అంటే దాదాపు 1000-2000 కోట్లు సంపాదిస్తాడు దగ్గర. ఒక్కో ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకుంటారు. కొన్న జనం ఏమైపోవాలా? జనం ఏమంటున్నారు చాలా చోట్ల, మరి మేమేమైపోవాలా, మేము డబ్బులు ఇచ్చినాం కదా అంటే. అందుకే అంటున్నాం మేము, FTL ఏంటో చెక్ చేసుకోండి, బఫర్ ఏంటో చెక్ చేసుకోండి. ఏమీ తెలియకుండా ఈ లేక్ వ్యూల పేరుతో ఎవడైనా ఫ్లాట్స్ అమ్మే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడగండి, ఏ చెరువు పక్కన కట్టినా ఏం కబ్జాలు చేసినామని. లేక్ వ్యూ ఎంతండి? వాందా చెరువు ఏమన్నా? లేక్ వ్యూ ఏంటి అసలు? వాడు ఆ చెరువుని ఎమ్యూనిటీస్ కింద చూపించుకోవడానికి. సో ఇది ఓపెన్గా నేను చాలా క్లియర్గా ఈ బిల్డింగ్ ఎక్కి నేను చూపిస్తున్న భయంకరమైన విధ్వంసం. నాకు సమాధానం చెప్పాలి ఇరిగేషన్ ఆఫీసర్స్, నాకంటే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, మూసాపేట ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈ చెరువు నుంచి పోతున్న నీళ్ళు ఆ చెరువులోకి పోవడానికి మీరు మార్గాన్ని ఎందుకు క్లోజ్ చేసిర్రు? ఆ మార్గాన్ని ఎందుకు డైవర్ట్ చేసిర్రు? అండర్ గ్రౌండ్లో ఎందుకు వేసిర్రు? ఎవడు నీకు రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ నీటిని డైవర్ట్ చేసి అధికారం నీకు ఎవడిచ్చిండు? ఆడ మూసేసిర్రు, నీళ్ళు వచ్చి పడుతున్నాయి, దీన్ని మూసేస్తున్నారు నెమ్మదిగా. ఇది మీది కాదంటారా? పోనీ వాడ వాసవి అని ఆడ నీకు ఇందాక బోర్డు కూడా చూపించిన, ఆడ చిన్న షెడ్ వేసి ఆడ సెక్యూరిటీని పెట్టిరు. ఇక్కడ సెక్యూరిటీని పెట్టిరు, అక్కడ సెక్యూరిటీనే ఉన్నారు. డేగా కళ్ళతో చూస్తున్నారు, ఎవరైనా వస్తారేమో చూస్తారేమో. మేము తప్ప ఎవరు రాడు మీ దగ్గరికి. సో ప్రజలారా, ఇది జరుగుతున్న భయంకరమైన విధ్వంసం. ఇట్లా అన్ని చెరువులకు ఇదే పరిస్థితి. ఈ చెరువుని కూడా, ఈ కామునికుంట మైసమ్మ చెరువు రెండింటిని కూడా వాసవి హోమ్సే చేస్తున్నారు. అక్కడ వాళ్ళే చెప్తున్నారు, వాసవి వాళ్ళే ఇస్తున్నారు మాకు డబ్బులని. అంటే ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతుంటే, రంగనాథ్ గారు మీరు ఇక్కడికి రావాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆక్యుపెన్సీ అయిన వాటిని మేము ముట్టమన్నారు కదా, మరి ఆడ పనులు జరుగుతున్నాయి చూడండి.
ఆడ చెరువుని కబ్జాలు చేసి నాలాని కబ్జా చేసి కడుతున్న కట్టడాల్లో పనులు ఎట్లా జరుగుతున్నాయి అక్కడ? మరి ఇక్కడికి ఎందుకు రారు మీరు? మీరు ఎక్కడైనా కూలగొట్టినప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. మా వీడియోలు చూసి మరి అక్కడికి ఎందుకు పోతలేరు, ఆయన అడుగుతున్నాడు కదా మరి ఆడికి ఎందుకు పోతలేరు అంటే మీ దగ్గర సమాధానం ఉందా? కనీసం కన్స్ట్రక్షన్ కూడా ఆపుతలేరు కదండి మీరు. కన్స్ట్రక్షన్ కూడా ఆపుతలేరు కదా. లేదు మీరేమన్నా డబ్బులు తీసుకుంటున్నారా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా అందరిని అంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? ఏమనంటే మాకు అన్ని పర్మిషన్లు ఉంటాయి, రెరా ఉంటుంది, హెచ్ఎండి అన్ని అప్రూవల్ ఉంటాయి. దొంగలు కదా, పైసలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు. ప్రజలారా మేల్కోండి, తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉంది. రంగనాథ్ గారు మీరు తక్షణం ఇక్కడికి రావాలి. ఈ ఫస్ట్ మీరు ఆపండి, అది కన్స్ట్రక్షన్ ఆపండి. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.